ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అంటే కాంగోలో 17th టైమ్ ఇది అటాక్ జరుగుతుందనుకో సార్. సో 17 టైమ్స్ కూడా ఇదే వైరస్ అటాక్ అయిందా సార్? కాదండి, వేరే వేరే స్ట్రెయిన్స్ ఉన్నాయి. మేబీ దానికి వ్యాక్సిన్ దే కుడ్ ఫర్ సమ్ ఆఫ్ దట్. అంటే ఇనిషియల్గా బాగా మార్టాలిటీ ఎక్కువ ఉండింది అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ అండ్ ఆల్. తర్వాత వెన్ సేఫ్టీ మెజర్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్, వెన్ ప్రైమరీ కేర్ హ్యాస్ ఇంప్రూవ్డ్ అండ్ ట్రయేజింగ్ ఇంప్రూవ్ అయిన తర్వాత మార్టాలిటీ హ్యాస్ రెడ్యూస్డ్. ఇనిషియల్ 70% మార్టాలిటీ అట్లా ఉన్నాయి కూడా, తర్వాత ఇట్ హెస్ కమ్ డౌన్ టు 20-30% కూడా, విచ్ ఇస్ స్టిల్ హై బట్ బెటర్ దాన్ వాట్ ఇట్ వాస్ అర్లియర్. సార్ ఇప్పుడు అంటే దీనికి అది వచ్చేలోపు ఇంకొక స్ట్రెయిన్ మ్యూటేషన్ అయిపోయినట్టుంది. మేబీ అదేననుకుంటా కదా సార్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఉన్నదా? హౌ డు యు డిస్క్రైబ్ దట్? అది ఒక మెకానిజం మీరు అన్నది, బట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ ఎ టోటల్ డిఫరెంట్ స్ట్రెయిన్ ఆల్ టుగెదర్. సో డేటా ఈస్ నాట్ అవుట్ యెట్, సో వీ కెనాట్ కమెంట్. అంటే ఇది రూపాంతరం చెందుతూనే ఉంటుంది కదా సార్ ఈ వైరస్? కొంత పాసిబిలిటీ ఉంటుందండి, అది కూడా ఉంటుంది. అది వన్ ఆఫ్ అనుకునే లోపు ఇంకొకటి స్ట్రెయిన్ మనకు వచ్చేస్తుంది. నాట్ ఆల్వేస్. అంటే కరెక్ట్గా కంటైన్ చేయగలిగితే ఒక్కొక్కసారి ఆ స్ట్రెయిన్ ఎరాడికేట్ కూడా అవుతుంది. ఇప్పుడు మనం పోలియో దాదాపు ఎరాడికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగా కొన్ని మనకి ఇప్పుడు స్మాల్ పాక్స్ ఆల్మోస్ట్ ఎరాడికేట్ అయిపోయి, అట్లా కొన్ని మనకి ఎరాడికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రాపర్ పబ్లిక్ హెల్త్ మెజర్స్ ఇవన్నీ ఉండి ఫర్దర్ న్యూ కేసెస్ రాకుండా కంటైన్ చేయగలిగినప్పుడు కొన్ని ఎరాడికేట్ కూడా అవుతాయి. ఓకే, సో ఆల్ ఈ వైరసెస్కి వ్యాక్సిన్ అనేది సొల్యూషన్ కాదంటారు? కొన్ని వాటికి డెఫినెట్గా వేటికైతే ఆల్రెడీ వ్యాక్సినేషన్ ఉందో డెఫినెట్లీ ఇట్ ఈస్ రికమెండెడ్ అట్లీస్ట్ ఫర్ హై రిస్క్ పీపుల్. సో ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనుకుంటా కదా, అంటే వ్యాక్సిన్ కనుక్కోవడము, న్యూ స్ట్రెయిన్స్ రావడము. అన్నిటికీ కాదు, అట్లీస్ట్ ఫర్ అ ఫ్యూ క్లినికల్లీ రిలవెంట్ థింగ్స్. కొన్ని వాటికి జోనోటిక్ అన్నిటికీ వ్యాక్సిన్స్ పాసిబుల్ సార్? అగైన్ ఇట్ ఈస్ అ బిగ్గర్ ఏరియా, వీ కెనాట్ జనరలైజ్. ఎందుకంటే లాట్ ఆఫ్ జూనోటిక్ డిసీజెస్ మనకి అన్ని కాంటాక్ట్లోకి రావు. కొన్ని వాటికి మనకి కాంటాక్ట్. ఫర్ రేబీస్ ఆల్సో అగైన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ జూనోటిక్ డిసీజ్, చాలా క్లినికల్లీ రెలవెంట్. అట్లా చాలా ఉంటాయి, బట్ దోస్ ఆర్ ఆల్ నాట్ క్లినికల్లీ రెలవెంట్. అన్ని కేసెస్ మనం సాధారణంగా చూడడం జరగదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫండింగ్ అండ్ ఇది కూడా ఉంటుంది. ఇన్సిడెంట్స్ తక్కువ వాటి మీద వీ డు నాట్ యూజువల్లీ ఫోకస్ ఆన్. మీ దగ్గర పేషెంట్స్ వస్తుంటారు కదా సార్ రెగ్యులర్గా, ఎవరన్నా అవుట్ ఆఫ్ ద బ్లూ అడుగుతుంటారా ఎబోలా గురించి? అడుగుతారు. అంటే వెన్ ఎవర్ దెర్ ఇస్ సమ్ సోషల్ మీడియా బజ్ హ్యాపెనింగ్, పీపుల్ టెన్ టు రీడ్ అబౌట్ ఇట్. అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై సిమ్టమ్స్. ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ కూడా అవుతూ ఉంటారు కదా, ఈ సిమ్టమ్స్ ఏమైనా నాకు ఎబోలా ఉందా అని. బికాస్ వచ్చారా సార్ ఈరోజు? లేదు, ఈ వీక్లో లేదు. ఎందుకంటే పీపుల్ అంటే మనం ఫస్ట్ మన మీదకే క్వశ్చన్ చేసుకుంటాం, ఇది అదేనేమో అనే ఒక అనుమానంలో. మీరు అన్నది కరెక్టే, బట్ ఈ మధ్య అయితే ఎవరు రాలేదు. ఓకే సార్, సో ఇండియా ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఎబోలా వైరస్ అని మీరు చెప్పొచ్చు ఇప్పుడు వరకు అయితే there are no recorded cases, and as you have mentioned there is less chance of movement. ఇంకేమైనా చెప్పొచ్చా సార్ ఎబోలా వైరస్ గురించి? అంటే మీరు మెడికల్గా మీరు రీసెర్చ్ పేపర్స్ అవి ఇవి ఫాలో అవుతుంటారు. మేజర్గా ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ వైరస్ విచ్ అటాక్స్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. అది ఇమ్యూన్ సిస్టమ్ని అటాక్ చేయటం వల్ల ఏ సెల్స్ అయితే మనల్ని ప్రొటెక్ట్ చేయాలో అవే సెల్స్ ఆర్ నో లాంగర్ ఏబుల్ టు డిఫెండ్. అది ఒక ప్రాబ్లం. రెండోది, ఆ ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఓవర్ ఫ్లేర్డ్గా పనిచేయడం జరుగుతుంది. అందుకే ఒకేసారి సడన్గా మల్టిపుల్ ఆర్గన్స్ లోపల ఇన్ఫెక్షన్ లాగా, ఇరిటేషన్ లాగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ వైరస్ దట్ ఇట్ కాజెస్ బ్లీడింగ్. ఆ బ్లీడ్ వల్ల, వీటి వల్ల ఈ ఇన్ఫెక్షన్ ఇమ్యూనిటీ సిస్టమ్ మిస్ఫైర్ అవటం వల్ల సాధారణంగా పేషెంట్ సీరియస్ అయ్యి డెత్ అవుతారు. బట్ హ్యావింగ్ నోన్ ఆల్ దిస్, వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ ఇట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ 1% to 1% బై బాడీ ఫ్లూయిడ్స్, ఎయిర్ బోర్న్ కాదు. మేజర్ అయితే ఇవి. సరే, అంటే ఈ కేసెస్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఆర్ సస్పెక్టెడ్ కేసు, దీంట్లో ఎవరు కూడా అంటే పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద గవర్నమెంట్ ఇట్లా హై ప్రొఫైల్ వాళ్ళు ఎవరు కూడా మనకు ఉన్నట్టు కనపడదు. అంటే ఇది ఓన్లీ ఏదైనా బ్యాక్వర్డ్ రీజన్స్లోనే ఎక్కువ ఉంటుందా, ఫారెస్ట్ ఏరియాస్లోనే ఎక్కువ ఉంటుందా? సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఆర్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నట్టు లోవర్ సోషియో ఎకనామిక్ స్టాటా have poor access to facilities and awareness about problems is also less. తొందరగా మనం మెడికల్ హెల్ప్ తీసుకోవడం కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ డెఫినెట్లీ కమ్ ఇన్ టు పిక్చర్. అండ్ బై ద టైమ్ మనకి ఒక డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది, ఇట్ హస్ హిట్ సమ్ ఇంపార్టెంట్ లెవెల్ అని అథారిటీస్ నోటీస్ చేసే వరకు కూడా ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. సో డెఫినెట్లీ మీరు అన్న పాయింట్ ఈస్ వెరీ వ్యాలిడ్. లోవర్ సోషియో ఎకనామిక్ స్టాటా డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అవును, తప్పకుండా, అది కరెక్ట్. ఇంకోటి సార్, ఇప్పుడు మనకు యుగాండా వరకు వచ్చింది ఇప్పుడు ఇది.
ఇంకెక్కడన్నా ఉంటుందా, స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అదే ఉంటుందా? ఆఫ్రికన్ కంట్రీస్లోనే ఎక్కువగా ఉంది. అండ్ యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎర్లియర్, ఈ బార్డర్స్ క్లోజ్ ప్రాక్సిమిటీ అంటే జాగ్రఫికలీ బార్డర్ షేర్ చేసే లొకేషన్స్ని వాళ్ళు స్క్రీన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ట్రావెల్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ స్టాండర్డ్లీ మానిటర్డ్. అండ్ బట్ దేర్ కెన్ బి సమ్ కేసెస్, బట్ విత్ రైట్ అంటే ఎర్లీ పికప్ అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ కెన్ స్టిల్ కంట్రోల్ మార్టాలిటీ. ఓకే. సో అంటే మనకు కోవిడ్ అంత ర్యాంపెంట్గా మనం స్ప్రెడ్ ఉండదు. ఇట్ గివ్స్ టైమ్. ఇట్ గివ్స్ టైమ్. కోవిడ్లో వీ హ్యావ్ సీన్ వెరీ డ్రమాటిక్ చేంజెస్. అంటే 2 days 3 daysలోనే పీపుల్ వర్సనింగ్ అండ్ సమ్ టైమ్స్ డైయింగ్ ఆల్సో. సో అగైన్ స్ట్రెయిన్స్ మ్యూటేట్ అయ్యాక కోవిడ్లో కూడా కొంచెం సివియారిటీ తగ్గింది. అట్లా మనకు కోవిడ్లో సార్ ఫస్ట్ ఫేజ్లో అన్ని డెత్స్ లేవు, సెకండ్ ఫేజ్లో చాలా ఎక్కువ డెల్టా వేరియంట్లో చాలా వచ్చినాయి. అదే అంటే సివియర్ స్ట్రెయిన్స్ సమ్ టైమ్స్ అండ్ ఆల్సో జనరల్ ఇమ్యూనిటీ ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. దీంట్లో అట్లనే ఉంటాయా సార్ స్ట్రెయిన్స్? ఇమ్మీడియట్గా మళ్ళీ ఒక 1 year లోపు ఇంకో స్ట్రెయిన్ వచ్చేది అట్లా ఉంటుంది? ఇన్ని ఇయర్స్లో డేటా అయితే అంత లేదు. బట్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అ సివియర్ డిసీజ్. ఆల్రెడీ ఇట్ ఈస్ అ సివియర్ వేరియంట్, మోస్ట్ ఆఫ్ ద వేరియంట్స్ ఆర్. అండ్ మేజర్ అయితే సపోర్టివ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అనే దాన్ని బట్టి, హౌ ప్రాంప్ట్లీ దే కెన్ యాక్సెస్ హెల్త్ కేర్, దట్ ఈస్ మేకింగ్ అ డిఫరెన్స్. ఓకే సార్, ఇప్పటివరకు 100కు పైగా చనిపోయారు, ఇంకో 350 ఐ థింక్ సస్పెక్టెడ్ కేసెస్, అండ్ యుగాండాలో కూడా 1 death రిపోర్టెడ్. సో ఇంకా డెత్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా సార్? అదే ఇంకా ఉంటుందండి డెఫినెట్గా, బికాస్ అగైన్ దిస్ ఈస్ నాట్ అ స్ట్రెయిన్ విచ్ హ్యాస్ ఎనీ ప్రూవెన్ వ్యాక్సినేషన్ ఆర్ ఎనీథింగ్. సో కాంటాక్ట్ ట్రేసింగ్ ఇవన్నీ ప్రాపర్గా జరిగి ట్రీట్మెంట్ అయ్యే వరకు దెర్ కెన్ బి మోర్ డెత్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.